ఈ కొత్త సంవత్సరం వచ్చేసింది. అంతా జామ్ జామ్‌గా అందరూ హుషారుగా మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. మరి సంక్రాంతి కూడా రాబోతుంది. అంటే మంచిది. క్రాంతి అంటే వెలుగు. మరి ఈ సంక్రాంతితో మీ జీవితాలు ఈ ప్రారంభమైన ఈ పండగ మంచి మీ జీవితాలు వెలుగులు విరబోయాలని కోరుకుంటూ ఉన్నాను. స్కై ఛానల్ తరపున ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి అలాగే రకరకాల పిండి వంటలతో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కార్యక్రమాలు ఈ హడావుల్లో ఉన్నారు. ముగ్గులు పోటీలు, ఎడ్ల పందాలు, అలాగే ఈ కోడి పందాలు ఇవి జరుగుతూ ఉంటాయి పల్లెటూళ్ళలో. వాటిలో మీకు తెలియదే ఉంది. అలాగే జల్లికట్టు, తమిళనాడు అటువైపు జల్లికట్టు అని చెప్పేసి ఆట ఆడుతున్నారు. జూదాలు, వివాదాలు వినోదంతో ప్రారంభమై విషాదంతో ముగుస్తాయి. దయచేసి జూదాల జోలికి వెళ్ళమాకండి. ఈ ఈ హింసాకాండకు దూరంగా ఉండండి. కోళ్ళకి కత్తులు కట్టి ఆడించడం, లేకపోతే ఇలాంటి కోట్లు చేతులు చేజారుతున్నాయి. కొంతమంది పోయినోళ్ళు బాధపడతారు, గెలిచిన వాళ్ళు ఏమో ఆనందపడతారు, సంబరపడతారు. నేను అయితే మరి ఇలాంటి వాటికి దూరంగా ఉంటాను. మిత్రులారా, మీరు కూడా దయచేసి ఇలాంటి విషక్రీడకు దూరంగా ఉండండి, హింసాకాండకు దూరంగా ఉండండి. మీకు చెప్పేది ఇదే మనవి చేస్తున్నా. సరే, విషయం ఏంటంటే కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా మరి అడుగు పెట్టారు. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. మరి కోటి తారలే పూల వీరులై నేల చేరగానే. మరి వీటూరు సుందరమూర్తి గారు రాశారు ఈ పాట. కూలీ నెంబర్ 1లో మరి వెంకటేష్ గారు హీరోగా నటించారు. కలియుగ పాలన తొలి చిత్రం 1986 జనవరి 1న రిలీజ్ అయింది. మనం చెప్పుకున్నాం గత వీడియోలో. ఇవాళ ఆయన హీరోగా ఆయనకి 40 సంవత్సరాలు. మూవీ మొగల్ మరి రామానాయుడు గారు అబ్బాయి తెలిసిందే. డి రామానాయుడు గారు నిర్మాత, ప్రొడ్యూసర్గా. ఆయన చిన్న వేషాలు వేస్తూ ఆయన వేషాల మీద మక్కువతో చిన్న వేషాల కోసం ప్రాకులాడటం చూసిన రామారావు గారు మీరే సినిమా తీయచ్చుగా అని చెప్పేసి ఆయన సలహా ఇవ్వడం. మీరు తీయండి, మీరే తీసే స్తోమత ఉంది కదా, నేను యాక్ట్ చేస్తామని చెప్పేసి మీకు కాల్ షీట్లు ఇస్తామనగానే ఆయన మిరపకాయ పంట పండిన డబ్బులతో మరి ఆయన రాముడు భీముడు తొలి చిత్రం సురేష్ ప్రొడక్షన్స్. మరి 1960లో 62 వచ్చింది అది చిత్రం. మరి 2022 60 సంవత్సరాలు, 64 అనుకుంటా, 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అది. 60 సంవత్సరాలు దాటింది రాముడు భీముడు 62. అలాగే అది హిందీ సినిమాలో, హిందీ తమిళ్లో కూడా తీశారు. హిందీలో రామ వర్షం దిలీప్ కుమార్ హీరోగా. అలాగే ఎంజి రామచంద్ర తమిళ్లో ఇంగవెట్టి పిల్లయ్య అని చెప్పేసి తమిళ్లో తీశారు. మరి అది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మంచి పాటలు, నారాయణ రెడ్డి గారి పాటలు రాశారు. మంచి సంగీతం టీవీ రాజు. అలాగే తాపి చాణక్య దర్శకత్వం. ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచి కొన్ని సినిమాలకు అది మరి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. అలాగే తర్వాత అదే చిత్రాలు పోలికలతో చాలా చిత్రాలు వచ్చాయి. తెలుగులో తీసుకుంటే వాణిశ్రీ హీరోయిన్గా మరి గంగామంగ అని తీశారు. జెండర్ మారింది. తర్వాత సీతా శ్యామ్ అని చెప్పేసి మరి హిందీలో తీశారు. లాల్ బాజ్ అని చెప్పేసి హిందీలో. తర్వాత మళ్ళీ శ్రీదేవితో వచ్చింది. ఎముడికి మూవీలు అని చెప్పేసి చిరంజీవి గారి సినిమా కొద్దిగా చిత్రాలు ఛాయలు ఉన్నాయి. అలాగే రాముడు భీముడు అని చెప్పేసి బాలకృష్ణ గారితో తీశారు. దాంట్లో కూడా ఏ పోలికలు ఉన్నాయి. ఒక ట్రెండ్ సెట్టర్ లాగా చిత్రం నిలవడం గమనార్హం. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా, మీకు తెలిసిందే. అలాగే ఈ సంవత్సరంలో అడుగు పెట్టారు. మీరు కూడా కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి మీకు మంచి కాంతులు ఎగబోయాలని కోరుకుంటున్నాను. మంచి ఆలోచనలతో, మంచి నూతన ప్రణాళికలతో మీరు అనుకున్న లక్ష్యాలు గమ్యాలు సాధించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. అలాగే